ఈరోజు దేవుని వాక్య ధ్యానము రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానిద్దాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. ఆమెన్. దేవాది దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఇప్పుడు కలుగుతున్న శ్రమలు ఎన్నదగినవి కావు అని. ఈరోజు వాక్యము ధ్యానిస్తున్న నీవు ఇప్పటి బాధలు తర్వాత ఎన్నో శ్రమల తర్వాత దేవునితో ఆనందము ఉన్నది అని, ఈ శ్రమలను శ్రమలుగా లెక్క పెట్టుకోవటం లేదని పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు. రాబోయే శాశ్వతమైన మహిమను పోల్చుకుంటే ఈ బాధలు చాలా చులకనైనవి అని కూడా చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు కలుగుతున్న శ్రమ, బాధ, వేదన, ఇబ్బంది ఇవన్నీ శాశ్వతము అనుకుంటున్నావా? ఇవన్నీ కూడా అశాశ్వతము. దేవునితో సంబంధము కలిగి ఉంటే ఆయన మహిమలో మనకి భాగం ఉందని నిశ్చయమైన మనస్సు మనము కలిగి ఉంటాం. అనిశ్చితమైన వాటిని గురించి మనం బాధపడక ఓపికతో, ఆనందముతో, సంతోషముతో ఈ యొక్క బాధలను, శ్రమలను దాటి వెళితే ఆయన యొక్క మహిమ మనకి దక్కుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పటి మన బాధల తర్వాత మనకు వెల్లడయ్యేది ఏమిటంటే, మహిమతో మనము పోల్చుకున్నట్లయితే అది చాలా గొప్పది అంటూ ఉన్నాడు. నా జీవితములలో కలిగిన శ్రమలను బట్టి దుఃఖిస్తూ మహిమా నిరీక్షణను మనం మర్చిపోయినట్లయితే మనం ఎలా ముందుకు వెళ్ళగలం? మనము ఆత్మచేత నడిపించబడాలి అని 14-15 వచనములు చూస్తే చెప్తున్నాడు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఆమెన్. దేవుని యొక్క ఆత్మను నేను కలిగి ఉన్నట్లయితే మనము దాస్యపు ఆత్మను కలిగి లేము, కానీ దత్తపుత్రాత్మను కలిగి ఉన్నాము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు అట్టి ఆత్మను కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను తప్పక మహిమా నిరీక్షణకు తీసుకుని వెళతాడు. ఆనాడు భక్తుడు పౌలు గారు ఏ విధంగా అయితే శ్రమలను అనుభవిస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తూ అనేక మందిని దైవ సన్నిధికి నడిపించాడో, నీవు కూడా అట్టి స్థితిని కలిగి ఉండాలని, మనము కూడా అట్టి స్థితిని కలిగి ఉండాలని ధైర్యం తెచ్చుకొని దేవుని దత్తపుత్రాత్మను కలిగి ముందుకు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించి మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు. నాయన, ఈ శ్రమలు ఎనదగినవి కావని నీ వాక్యము సెలవిచ్చిన ప్రకారం మేము నీ ఆత్మచేత నడిపించబడి భయపడక మేము దాస్యపు ఆత్మను కాదు పొందినది, దత్తపుత్ర ఆత్మని పొంది ఉన్నామని అబ్బా తండ్రి అని నీకు మొరపెట్టే బిడలగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి నీ నామానికి మహిమ తెచ్చే విధంగా మా బ్రతుకులను మార్చమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్.